నేటి ఆత్మీయ మన్నా. దేవునికి స్తోత్రాలండి. అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారండి. మనం ప్రభువునందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే, ఆయన యందు నమ్మిక కలిగిన వారముగా ఉన్నట్లయితే, మన ప్రతి అవసరత కూడా ఆయన మహిమైశ్వర్యంలో తీర్చగల వారిగా ఉంటారండి. వాక్యం చూద్దామండి. కీర్తనల గ్రంథం 145వ అధ్యాయం 19వ వచనం. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. ఎప్పుడు ఆయన మన కోరికలు నెరవేరుస్తారంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు. ఊదారంగు పొడిని అమ్ముకునే స్త్రీ లూదియా, ఆమె పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచటం వల్ల అప్పుడు ఆమె ఇంటివారు కూడా బాప్తిసం పొందుకున్నారు. ఒక స్త్రీ ఎంతటి దీనురాలుగానో ఉన్నది కదండి. ఆమె ఆ యొక్క పౌలు ద్వారా చెప్పబడిన మాటలందు లక్ష్యముంచడం ద్వారా ఆమె మాత్రమే కాక ఆమె కుటుంబము కూడా రక్షింపబడింది. దేవుని ఉపదేశములను మనం ఆలకించడి వారంగానే కాదండి, అనుసరించడి వారంగా కూడా ఉండాలి. అప్పుడే ఆయన ఎలాంటి సమస్యల నుండైనా మనల్ని విడిపిస్తారు. తుఫానును ఆపివేస్తారు, తరంగాలను అణిచివేస్తారు, మనం కోరిన రేవుకు మనల్ని నడిపిస్తారు. పేతురు ఏం చేశాడండి? దేవునితో తాను కూడా సముద్రం మీద నడవాలి అనుకున్నాడు. నడిచాడు, కానీ చుట్టూ చూసే భయపడిపోయాడు. ప్రభువా నన్ను రక్షించు అంటూ కేకలు వేస్తూ అరవసాగాడు. అప్పుడు ప్రభు అతడు చేయి పట్టుకుని ఆ సముద్రం మీద నడిపించాడు కదండి. కాబట్టి మనం ప్రభు వైపు చూచెడి వారంగానే ఉండాలి. కానీ చుట్టూ పరిస్థితులను లోకమును చూచెడి వారంగా ఉన్నట్లయితే భయం మనల్ని ఆవరించేస్తుంది, మన శక్తిని బలహీనపరిచేస్తుంది. కాబట్టి దేవుని వైపు మాత్రమే చూచెడి వారముగా ఉండాలి. ఆయన యందు మాత్రమే భయభక్తులు కలిగిన వారముగా ఉండాలి. నయమాను ఏలీషా ఇంటికి వచ్చాడు. ఏలీషా యోర్దాన్లో 7 మార్లు మునగమని తన దూత ద్వారా కబురు పంపించాడు. నేను ఇంతటి గొప్పవాడిని, నాకు ఈ విధమైన సమాచారం తన యొక్క పనివాడి చేత చెప్తాడా? తాను కూడా కనీసం కనపడకుండా నా యొక్క దేశంలో నదులు లేవా అనుకుంటూ కోపగించుకుని తిరిగి వెళ్ళిపోవడానికి సిద్ధపడి వెళ్ళిపోసాగాడు. అప్పుడు తన పనివారు తనకి నచ్చ చెప్పాడు. నీవు ఎంతగానో సిద్ధపడి వచ్చావు, బంగారము నగలు ఇలా అనేకము సిద్ధపరుచుకుని వచ్చావు. వాటిని వేటినైనా కోరినట్లయితే నీవు తప్పక ఇచ్చేవాడివి కదా. అదేమీ కాకుండా ఆయన చెప్పిన ఒక మాటకి నీవు లోబడి చూస్తే మనకు పోయేదేం లేదు కదా అన్నట్లుగా వాళ్ళు మాట్లాడడాన్ని బట్టి అప్పుడు తన కోపాన్ని తగ్గించుకుని యోర్దాన్లో 7 మార్లు మునిగి లేచాడు. వెంటనే తాను కలిగి ఉన్న కుష్టంతా కూడా పోవటమే కాకుండా ఎంతో మృదువైన శరీరాన్ని పొందుకోగలిగాడు. ఇక్కడ మనకి ఏలీషా దేవునికి సాదృశ్యంగా ఉండగా, మరి ఏలీషా మాట యందు నమ్మిక కలిగిన వాడిగా ఇక్కడ నయమాను ఉండటం ద్వారా నయమాను స్వస్థత పొందుకోగలిగాడు. ఆ విధముగా మనము దేవుని యందు నమ్మిక కలిగి ఉన్నట్లయితే మన యొక్క వ్యాధుల నుండి కూడా మనము స్వస్థత పొందుకోగలుగుతాము. అదేవిధంగా ఇంకను మనకు ఎదురైన సమస్యలను దాటాలి అన్నప్పుడు కూడా దేవుని యందు మనము భయభక్తులు కలిగిన వారముగానే ఉండాలి. ఇజ్రాయేలీలు కనానుకు బయలుదేరి వెడుతుండగా మార్గంలో వారికి యెరికో కోటగోడలు ఎదురైనప్పుడు వాటిని అధిగమించాలి అనుకున్నప్పుడు వారు కోట చుట్టూ తిరుగుతూ దేవుని స్తుతించారు. రోజుకు ఒక్కమారుగా తిరుగుతూ స్తుతించినప్పుడు చివరిగా 7వ దినమున 7 మార్లు బాకానాదములతోటి గొప్ప శబ్దములతోటి స్తుతిస్తూ తిరగగా యెరికో కోటగోడలు కూలిపోయాయి. కాబట్టి మన ఎదుట ఉన్న సమస్యలను కూడా దేవుడు మన స్తుతుల ద్వారా మన ప్రార్థనల ద్వారా పరిష్కరించగలవాడు. ఆయన యందు మనం నమ్మిక ఉంచాలి. అదే విధముగా మనము ఉపవసించి ప్రార్థించినట్లయితే ఎలాంటి పరిస్థితులనైనా దాటగలుగుతాము. ఇక్కడ ఎస్తేరు 3 దినములు తన చెలికత్తెలతో పనివారితో కలిసి ఉపవసించి ప్రార్థించటం ద్వారా మరి తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా రాజు ఎదుటకు ధైర్యంతో వెళ్ళగలుగుట ద్వారా తాను తన యోధా జనాంగమును కాపాడుకోగలిగింది. కాబట్టి మనము ఉపవసించి దేవుని యందు భయభక్తులు కలిగి నమ్మికతో ప్రార్థించే వారముగా ఉన్నట్లయితే ఎలాంటి సమస్యలనైనా మనము దాటగలుగుతాము. ఆయన మన పక్షముగా వాటిని పరిష్కరించడమే కాకుండా మనకు మేలు చేసే వారిగా కూడా ఉంటారు. ప్రభు కూడా చెప్తున్నారు కదా, కొన్ని పరిస్థితులు ఉపవాసము ద్వారానే నెరవేర్చబడతాయి, అవి చక్కబరచబడతాయని. కాబట్టి ఉపవసించి ప్రార్థించడి వారముగా, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడి వారముగా, వాక్యానుసారముగా నడుచుకునే వారముగా ఉన్నట్లయితే దేవుడు మన యందు అనేక కార్యములు చేయుటకు సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి ఆ విధమైన నడవడి కలిగిన వారముగా మనం ముందుముగాక. ఆమెన్. హల్లెలూయా.